థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం. నువ్వంటే ముఖ్యంగా బండి గారికి బాగా ఇష్టం. నువ్వంటే చాలా చెప్తున్నా నీ గురించి ఆయన. అని చెప్తున్నాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఇమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే రాజేష్ చెప్పుంటాడు నీకు, ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి. అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ చెయ్. అండ్ అందరికీ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ అండి. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగడం షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను, నేను ఇలా డిఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సరే కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే చాలా అమాయకుడు, బోడంత లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు జగడం తర్వాత, జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత, అర్జున్ తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తా కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 2 100% లవ్. 1 ఎక్కడనే ఐ థింక్ 1 ఒక్కడికి వెంకీ జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లవ్, 1 ఒక్కడనే నారు ప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీను కామన్. ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి.